హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. రాష్ట్రంలో ఒక భారీ ఆ, కొత్త విధానాన్ని ఏమన్నా తీసుకొచ్చారా? ప్రతిపక్ష నాయకుడిని అధికార పక్షం అవమానించాలనుకుందా, లేదంటే గనక ప్రతిపక్ష నాయకుడికి సంబంధించినటువంటి వ్యవహారంలో పోలీసు అధికారులు, జైలు అధికారులు అతిగా ప్రవర్తించారా? జగన్ టూర్ సందర్భంగా తలెత్తినటువంటి కొత్త అనుమానాలు, ఆ టూర్లో జరిగినటువంటి ప్రక్రియ, వీటి వెనకాల ఉన్న వాస్తవాలు మాట్లాడేది ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పురుషోత్తం రెడ్డి, రాజకీయ విశ్లేషకులు. నమస్తే అండి. నమస్తే సాయి గారు. ఈ కర్నూలు జిల్లా టూర్కి ముందుగానే ఈ వాహనాలు వీటన్నిటిని రిస్ట్రిక్ట్ చేయడం, ఇట్లా ట్రాక్టర్లు కానీ లారీలు ఇవన్నీ వాడుతూ ఉంటారు. సాధారణంగా వాడకూడదు యాజ్ పర్ నామ్స్, బట్ అందరూ వాడుతూ ఉంటారు. ముందుగానే నిరోధించడం, జగన్ టూర్ని అడ్డుకున్న జనం ఎక్కడి నుంచి వచ్చారు? అలాగా సాయి గారు, బేసిక్గా తెలుగుదేశం అయినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా, లేదా చంద్రబాబు నాయుడు గారైనా, జగన్మోహన్ రెడ్డి గారైనా ఈ రాష్ట్రంలో బలమైనటువంటి రెండు సమూహాలకు నాయకులు. సో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి వాళ్ళ నాయకులు, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి వీళ్ళ నాయకులు. మనం 2014 ఫలితాలు చూసినా, 19 ఫలితాలు చూసినా, 24 ఫలితాలు చూసినా, సాధారణ గెలుపోవటం 2014 వాళ్ళకి మంచి సీట్లు వచ్చినాయి. ఓడిపిన ఆయనకు కూడా 70 సీట్ల దాకా వచ్చినాయి. అంటే గౌరవప్రదమైనటువంటి ప్రతిపక్షం అధికార పార్టీ. అప్పుడు ఓటింగ్ శాతం చూసుకున్న 19లో తెలుగుదేశం భారీ ఓటమి చెందింది. అప్పుడు ఈ రెండు ఓట్లు చూసుకున్న 24లో వాళ్ళు భారీ విజయం, వీళ్ళు భారీ ఓటమి చూసుకున్న ఒక అంతర్లీనంగా కనిపిస్తున్న ఓట్లు రెండు పార్టీలకి 39, 38, 40 చుట్టూ ఓట్లు ఉన్నాయి. ఘోర పరాజయం అప్పుడు కూడా. దీన్ని ఏం సిగ్నల్స్ ఇస్తా ఉంది? ఒక బలమైన సమూహాలకి ఇద్దరు రిప్రజెంటేటివ్స్ ఉన్నారు. అలాంటప్పుడు ఆ సమూహాల్లో ఉన్న వాళ్ళు రాకుండా ఎట్టుంటారు? ఆటంకాలు సృష్టిస్తే అనుకున్నంత జనం రాకపోవచ్చు, ఎంత వాళ్ళ కెపాసిటీతో అది రిఫ్లెక్ట్ కాకపోవచ్చు, కానీ వస్తారు కదా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికైనా, చంద్రబాబు నాయుడు గారికైనా సాధారణ పర్యటన జరిగినప్పుడు వాళ్ళ చేతిలో సమీకరణ ఉంటుంది. అప్పుడు వాళ్ళ కెపాసిటీ, సమీకరణ చేసే కెపాసిటీ ఆధారపడి ఉంటుంది. ఇట్లాంటి ఒక సంక్లిష్టమైన వాతావరణం, ఒక ఒత్తిడి వాతావరణం వస్తే ప్రతిష్టకు పోతారు. అది ఏ పార్టీకైనా. నేను మొన్న అనుకుంటాను, అంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన కదా, మొన్న ఎస్పీ గారి ప్రకటన చూశాను. చాలా హుందాగా, పద్ధతిగానే మాట్లాడాడు ఆయన. యంగ్ ఆఫీసర్ బాగా మాట్లాడారు. కానీ ఒక బలహీనత కనిపిస్తుంది. అది వారు తప్పు కాదు. అదేంటి, జగన్మోహన్ గౌరవ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నంద్యాలకు వస్తారు, అక్కడి నుంచి 32 కిలోమీటర్లు ఉన్న జైలుకి వెళ్తారు. ఈ మొత్తం ప్రక్రియలో వారు కేవలం పరామర్శకే పరిమితం అవుతారు, అంతవరకు అనుమతి ఉంది అని చెప్పారు. మరుసటి రోజు రిజల్ట్స్ ఏంటి? సరే, వేలల్లో వచ్చారా, లక్షల్లో వచ్చారా, దానికి ఉల్టాగా వచ్చినారు. అంటే పర్మిషన్ లేకుండా వచ్చినట్టే కదా లెక్క. ఇట్లాంటి ప్రకటన వల్ల ఏమవుతుంది? వాళ్ళకి అట్లా ప్రకటించడం వాళ్ళకి అలవాటు, వీళ్ళు ఇట్లా చేయడం వాళ్ళకి అలవాటు అనేది వెళ్ళిపోతుంది కదా. వ్యవస్థ మీద వాళ్ళకి అలవాటుగా మార్చుకుంటారు. కాబట్టి ఒక ప్రాక్టికల్గా ఉందాం. జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనకు వచ్చారు. వాళ్ళు ఏది చేస్తే దాన్ని వదిలేయమని చెప్పను, ఫ్రీగా మూవింగ్ ఇచ్చేస్తే ఇంకో కొంతమంది వచ్చి ఉంటారు, ఏ ఇబ్బంది ఉండదు కదా. కాబట్టి అది అధికార పార్టీ తెలుసుకోవాలి. ప్రధాన ప్రతిపక్షం ఇప్పుడు ఏమవుతుంది? ప్రధాన ప్రతిపక్షం సాయి గారు, నేను జగన్మోహన్ రెడ్డి గారు దీనికి ఏదైతే పరామర్శకి వెళ్ళారో అందరూ ఏమంటారు? పరామర్శకు నలుగురు వెళ్ళాలి కదా, దిగేసి వెళ్ళినాం వచ్చినామా, కరెక్టే, అదే జరిగేది కూడా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు స్టైల్ మార్చాడు. మొదటి నుంచి ఉన్న ఆయన యాటిట్యూడ్ కూడా అదే. అదేంటంటే, ఒక ప్రోగ్రామ్ పోతున్నాడంటే ఇప్పుడు పరామర్శకి పోతున్నాడు, పరామర్శకి అది పరిమితం అని అనుకుంటే భ్రమ. ఇప్పుడు విరూపాక్షి గారు కర్నూలు జైల్లో పెట్టినంత మాత్రం ఆయన భయపడిపోతాడు. మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ లీడరు ఎందుకు భయపడిపోతాడు? సాధారణ కార్యకర్త భయపడడు. ఏం కొట్టేస్తారా పోలీస్ స్టేషన్లో లోపల పెడితే జైల్లో? కానీ ఆయనకి భరోసా కల్పించడం ఇంపార్టెంట్ అనే దానికన్నా ఆయన కలవడం ఒక మామూలు విషయం మాత్రమే. కానీ ఆ సందర్భంగా ఆ జిల్లాలో, ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఎమ్మెల్యేని అరెస్ట్ చేశారు, మాకేంటి దిక్కు అనే మెసేజ్ వెళ్తుంది కదా కేడర్కి. వాళ్ళకి ఒక భరోసా కల్పించడం, తర్వాత సమాజానికి ఒక భరోసా, మేము లీడర్గా ఉన్నామని చెప్పడం, అధికార పార్టీకి ఒక హెచ్చరిక, మేము భయపడం, మరియు మీరు ఎట్లా చేస్తే మేము ఎట్లా చేస్తాం అని అన్నీ చెప్పడం దాంట్లో అంతర్లీనంగా ఉంది. కాబట్టి ఇవి వచ్చేస్తా ఉంది. ఇది కొత్త ట్రెండ్. జగన్మోహన్ రెడ్డి గారు ర్యాలీలు, సభలు, సమావేశాల ద్వారా తన రాజకీయం చేస్తాడు. తన రాజకీయం మీన్స్ అది ప్రజా సమస్యలు రిఫ్లెక్ట్ ఏదైనా సరే. గతంలో పొగాకు రైతులు ధర్నా చేసి రావచ్చు కదా, అదొక మోడల్. నేను ర్యాలీ చేసి ప్రొటెస్ట్ చేస్తానంటాడు, దానికి మనం కాదనేది ఏముంది? ఏ పద్ధతి ఏముంది? కాబట్టి అధికార ప్రతిపక్షం జాగ్రత్తగా ఉండాలి. ఎన్ని ఆటంకాలు సృష్టిస్తే అంత ఆ యొక్క వెనకాలన్న సమూహాలు కదులుతాయి. ఇద్దరు వెనకాల బలమైన సమూహాలు ఉన్నాయి కాబట్టి కదులుతాయి. ఆ కదలిక నాకు నిన్న కూడా కనపడింది.
ఇక్కడ సెక్షన్ 30 అనేటటువంటి సాధారణంగా ఒక క్రౌడెడ్ సిచ్యుయేషన్, టెన్షన్ సిచ్యుయేషన్, ఒకేసారి 3-4 ఇష్యూస్ జరుగుతున్నప్పుడు పెడుతూ ఉంటారు. కానీ ఎందుకు పదే పదే సెక్షన్ 30 అనేది రొటీన్గా రెగ్యులర్గా చేసుకొస్తున్నట్టు అధికారులు? శాఖ ఎందుకు నేను చెప్పాను కదా, ఎస్పీ గారి ప్రకటన ఎంత బాగున్నా కొంత నవ్వులాట అవుతుంది కదా. ఎస్పీ గారు చాలా బాగా మాట్లాడారు, పద్ధతిగా మాట్లాడారు, ప్రొవోక్ చేయలేదు ఆయన. కానీ చూసే వాళ్ళకి వాళ్ళు అట్ట అంటారు, వీళ్ళు ఎట్ట అంటారు. అంటే ఈ ప్రభుత్వం అధికారికంగా ఇట్ట ప్రకటిస్తుంది, జరిగేది ఇది. ఇది ఒక అలవాటు అయిపోయింది. మీరన్న రెండో పాయింట్, ఇప్పుడు సెక్షన్ 30 అదొక అలవాటు అయిపోయింది. వాళ్ళు పెట్టడం అలవాటు, దాన్ని ఉల్లంఘించడం వీళ్ళకి అలవాటు. మూడోది ఇంకోటి కూడా మనం మాట్లాడుకోవాలి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు మరియు అటెంప్ట్ మర్డర్ కేసు, ఈ రెండు కూడా ఒక అలవాటుగా మారిపోయింది. అది ఎందుకు? ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు, మర్డర్ కేసు, అటెంప్ట్ మర్డర్ ఎందుకు పెడుతున్నారు? 4 రోజులు ఎక్కువ జైల్లో పెట్టాలన్నా, మిగతా దాడి ఇప్పుడు విరూపాక్ష విషయంలో సరే ఏం జరిగింది అనేది విచారణ తేలనివ్వండి. కానీ ప్రధానం కనిపిస్తూ ఉండేది ఏంది? ఘర్షణ, రెండు వైపుల నుంచి ఘర్షణ జరిగింది అనుకుందాం కాసేపు, ఎవరు తప్పు ఎవరు పక్కన పెట్టి. దాని మీద కేసు పెడితే ఏ సెక్షన్ పెడతారు? అంతా బెయిలబుల్ సెక్షన్లు. కాబట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు, ఇంకో సందర్భంలో అటెంప్ట్ మర్డర్ కేసు, ఇది మామూలు అయిపోయింది కదా. అంటే రొటీన్ అయిపోయింది. అంటే జైలు 4 రోజులు పెట్టాలంటే ఈ కేసు పెట్టాలి. నేను విద్యార్థి నాయకుడుగా ఉన్నప్పుడు, ఎస్ఎఫ్ఐలో ఉన్నప్పుడు, చంద్రబాబు గారు ఇట్లా వచ్చినప్పుడు కానీ ఇంకోసారి ఎస్వి యూనివర్సిటీ కాడ ధర్నా చేశాం, ఫీజులు తగ్గించాలని. పోలీసులు వచ్చారు, మమ్మల్ని కొట్టారు, అది వేరే సంగతి. లాఠీ చార్జ్ చేసినారు, అరెస్ట్ చేసినారు, కోర్టులో సబ్మిట్ చేశారు. కేసు ఏంటంటే అటెంప్ట్ మర్డర్ కేసు. ఎవరిపైన? పోలీసుల పైన. మేము అంటే నేను ఇప్పుడే ఎట్లుంటాను, 20 ఏళ్ళ క్రితం ఎట్లుంటారో మీరు ఊహించుకోండి. నన్ను జడ్జి అడిగాడు క్యాజువల్గా, అప్పటికి రాత్రి అయింది. ఏమయ్యా నీకు అటెంప్ట్ మర్డర్ కేసు అంటే 307 అంటే తెలుసా అన్నాడు. నాకేం తెలుసు సార్, కొట్టారు, ఇటు తీసుకొచ్చి పెట్టారు, నాకేం తెలుసా అన్న. పోలీసులను అడిగారు, మీకన్నా తెలుసు కదా అని. అంటే ఏంటి పోలీసులు ఏంది, ఆ పిల్లలు కొట్టడం ఏంది, మిమ్మల్ని మర్డర్ చేయడం పబ్లిక్ గా, ఏమైనా అర్థం ఉందా అని మాకు బెయిల్ ఇచ్చాడు. అంటే పాయింట్ ఏంటంటే ఇట్లా ఉంటాయి వ్యవహారాలు. 20 ఏళ్ళ క్రితం అట్టుంది, ఇప్పుడు అట్టుంది ఊహించుకోండి. కాబట్టి నేను అంటుంది కొన్ని సెక్షన్లు, కొన్ని కేసులు, కొన్ని అనేది ఒక అలవాటుగా మార్చుకుంటున్నాయి ఏ పార్టీ అధికారంలో ఉన్నా. మా తిరుపతిలో అయితే సాయి గారు, మీరు కూడా ఉన్నప్పుడు అక్కడ ఉండడం లేదు, 30 సెక్షన్ అనేది డిఎస్పీ పరిధిలో పెడతారు అనుకుంటా. డిఎస్పీ ఇంపోజ్ చేస్తారు, 30 సెక్షన్ అనౌన్స్ చేస్తారు, ఒక నెల ఉంటుంది, 29 30 ఉంటుంది, మళ్ళీ రివోక్ చేస్తారు. ఇది నిరంతర ప్రక్రియ. ఇప్పుడు టీటీడీ ఏడీబీల చుట్టూ 30 యాక్ట్, ఎందుకంటే అక్కడ ధర్నాలు జరుగుతాయి, ధర్నా ఏరియాలంటే అక్కడ చేస్తే 30 యాక్ట్ అనేది ఒక బలమైన ఆయుధం కదా పోలీసులకి. ఆయుధాన్ని రొటీన్ గా మార్చేస్తే ఒక చులకన అవుతుందా వ్యవస్థ? అది ప్రభుత్వం గుర్తిస్తే మంచిది. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్యాదరింగ్ చేసిందా, లేకపోతే ఎలా వచ్చేస్తున్నారు వీళ్ళు? మామూలుగా ఇన్ని రకాలు బస్సుల్ని ఆపి, ఆటోలను ఆపి, లారీలను ఆపి, ట్రాక్టర్లను ఆపి, దారిలో యాక్షన్స్ తీసుకుంటా ఉన్నప్పుడు ఎలా వచ్చేయగలుగుతున్నారు వీళ్ళు అక్కడికి? పూర్తిగా సమీకరణ అయితే ఆపేవచ్చు, ఎందుకంటే వాళ్ళు వెహికల్స్ ఎక్కుతారా ఉంటారు, మీరు అడ్డుకుంటారని తెలుసు. పోలీసులు కూడా ఒక ఎస్పీ, ఒక డిఐజీ, ప్రభుత్వం అనివార్యంగా వాళ్ళ చేతిలో ఉంటారు. వేలాది మంది పోలీసులు ఏమంటారు? డిఎస్పీలు ఎస్పీలే చెప్తారా? నేషన్ 32 కిలోమీటర్ల పరిధి, అది హైవే మెథడ్. 32 కిలోమీటర్ల వైపు 3000 మందిని పెడతారా పోలీసులు? పెడితే ఒకరిని పెడతారు ఒక చోట. ఏం చేస్తారు వాళ్ళు చెప్తారు ముందే. మనం మీరు జర్నలిస్ట్ గా చూసుంటారు, మేము విద్యార్థి నాయకులుగా చూసినాం. పోలీసులకి అరెస్ట్ చేయమంటారు, మనకు చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు కదా, మేము అరెస్ట్ చేయవస్తే మీ జాగ్రత్త మీరు తీసుకుని చెప్పేవాళ్ళు ఉంటారు కదా. అలాంటిది ఒక ప్రధాన రాజకీయ పార్టీ, రేపు అధికారంలో ఉన్న పార్టీ ఎట్లా ఉంటుంది? 2, ఎంతమందిని ఆపుతావు? నేను చెప్పాను ఇంతకుముందు, బలమైన సమూహానికి 2 పార్టీలు రిప్రజెంటేటివ్. నువ్వు ర్యాలీకి వచ్చినా ఆపుతావు, వెహికల్స్ లో పోతావు ఆపుతావు, యాడికాడికి ఊర్లో వచ్చి హైవే ఎక్కేస్తే ఏం చేస్తావు? రోడ్డు ఎక్కేస్తే ఏం చేస్తావు? అదే జరిగింది నిన్న కూడా. అదే మీరు మామూలుగా వదిలేస్తే కొంత టైం పట్టి ఉండొచ్చు, వాళ్ళకు శ్రమ వచ్చి ఉండొచ్చు. కాబట్టి ఎప్పుడు కూడా మా నాయకుడిని ఆపేస్తున్నారు. ఇప్పుడు ఎస్పీ గారు 4 తప్ప పంపించమంటే ఏమైనా అడ్డుకుంటారేమో మా నాయకుడిని, ఫెరోషియస్నెస్ వస్తుంది కదా. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కొక్కరికి ఒక మాస్ ఇమేజ్ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఇమేజ్ ఉంది, ఆయన మాస్ లీడర్, మాస్ పొలర్. చంద్రబాబు నాయుడు గారికి ఓటింగ్ ఉంటుంది కానీ ఆ తరహా ఇది కాదు. జగన్ గారిది ఒక స్టైలు, పవన్ గారిది ఒక స్టైలు, చంద్రబాబు గారిది ఒక స్టైలు. జనం అందరితో ఉన్నారు, చంద్రబాబు గారితో ఎంతమంది ఉన్నారో జగన్ గారితో అంతేమంది ఉంటారు. కానీ జగన్ గారి అట్రాక్షన్ వేరే రకంగా ఉంటుంది. నేనంటుంది, నిన్న వాళ్ళని బస్సులో తీసుకొచ్చారా, కారులో తీసుకొచ్చారా, నడిచి వచ్చారా కాదు, వచ్చిన ప్రతి ఒక్కరు ఎమోషనల్ గా జగన్ తో కనెక్ట్ అయ్యారు. అది చాలా ఇంపార్టెంట్. బస్సులో తీసుకొస్తేమి,
ఒక 50 కిలోమీటర్ దూరంలో ఉంటాడు, అభిమానం ఉంటుంది, రాలేడు. వాడిని బస్సులో తీసుకొస్తే అభిమానం పోతుందా? అది బస్సు అనుకుందామా, అభిమానం అనుకుందామా? కాబట్టి జగన్మోహన్ రెడ్డి సభకు వచ్చే వాళ్ళు 100కి 99 మంది, ఆ మాట కోసం 100కి 100 మంది ఎమోషనల్ గా కనెక్ట్ అవుతున్నారు. కాబట్టి తీసుకురొచ్చారా, డబ్బు ఇచ్చి తీసుకొచ్చారా, బిర్యానీ ప్యాకెట్ తీసుకొచ్చారా, ఈ చర్చ లాభం లేదు. వచ్చిన వాళ్ళు ఎలా కనెక్ట్ అవుతున్నారు జగన్కి. కాబట్టి అందరూ మానసికంగా కనెక్ట్ అవుతున్నారు. నాకు తెలిసి నిన్న ఎక్కువ మంది ప్రజలు సొంతంగా వచ్చినారు. సొంతంగా రావడానికి కారణం మనం పెట్టిన ఆంక్షలు. కాబట్టి మన నాయకుడితో పోతే, లీడర్తో పోతే ఆ వెహికల్స్ లో తీసుకెళ్లి ఈ హ్యాండ్ హౌస్ ఆపేస్తారు. మన పాటికి మన సైకిల్లోనో స్కూటర్లోనో యాడికాడికి హైవేలకి పోతా ఉంటే ఏం చేస్తారు? నిన్న అదే జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు సభ పెడితే నువ్వు ఆపుతావు. ఇప్పుడు నేషనల్ హైవేలో పోలీసులు ఒక చోట ఇంకో చోట 100 మంది గుమ్ము కొడతారు, కొట్టేస్తారు వాళ్ళని. అప్పుడు జగన్ గారు వచ్చి అభివాదం చేసిపోయారు. 32 కిలోమీటర్లు ఏం ఆపుతావు? అదే వాళ్ళ పాటికి వాళ్ళు ఆపేసే ప్రభుత్వం ఆపలేదని వచ్చిండేది కదా. ఖచ్చితంగా జనం సొంతంగా వచ్చారు. తోలుకొని వచ్చినా తీసుకొని వచ్చినా అది ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ తప్ప ఏదో బలవంతంగా తీసుకొచ్చింది కాదు. జగన్ గారికి వస్తున్న జనం అంతా ఏ పద్ధతిలో వచ్చారు, వచ్చిన ప్రతి ఒక్కరు ఆయనతో ఎమోషనల్ కనెక్ట్ అవుతున్న వాస్తవాన్ని ప్రభుత్వం గుర్తించాలి. ఇక్కడ ప్రభుత్వం వైపు నుంచి గత 2 ఏళ్లలో సరే అంతకు ముందు తీసేద్దాం. వీళ్ళు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా జగన్ విధ్వంసాలు ఏంటి అన్నది రోజు ప్రస్తావిస్తున్నారు. బాబు గారు నోరు తెరిచిన తర్వాత ఆయన ఉపన్యాసంలో 10% ఆయన చేసే అభివృద్ధి పనుల గురించి చెప్తే 90% జగన్ వల్ల విధ్వంసం, భవిష్యత్తు కూడా నాశనం, మీరు మళ్ళీ దారి తప్పదని చెప్తున్నారు. ప్రతి మంత్రి, ప్రతి ఎమ్మెల్యే, ప్రతి ఎంపీ అదే ఉపన్యాసాలు ఇస్తున్నప్పుడు సైకలాజికల్ అంటే వాళ్ళ పత్రికలు, వాళ్ళ టీవీ ఛానళ్ళు ఇన్ని చేస్తున్నప్పుడు వీళ్ళల్లో మార్పు రాదా? ఖచ్చితంగా సాయి గారు, ఒకటి తెలుగుదేశం పార్టీ ఏమో తెలియకుండా మాట్లాడుతుందా? ఇది మనం చెప్తుంది తప్పని తెలుసు కదా. ఇప్పుడు గొడ్డల పార్టీ అనే దానికి బేస్ ఏంటి? వివేకానంద రెడ్డి గారి హత్య కేసు. నిజానికి వివేకానంద రెడ్డి కేసు టెక్నికల్గా మాట్లాడుకున్నాం, ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉండొచ్చు. అప్ టు సిబిఐ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు భారతి గారికి, జగన్ గారికి నోటీసులు ఇవ్వడం కోసం పరోక్షంగా ప్రయత్నం చేశారు కదా. ఇప్పుడు రాష్ట్రపతిని కూడా కలిసినట్టు, రాష్ట్రపతి కూడా మొరబెట్టుకున్నట్టున్నారు. ఎక్కడ రిజెక్ట్, అన్ని చోట్ల రిజెక్ట్ అయిపోయింది కదా. అంటే విచారణకు కూడా అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారిని, భారతి గారిని. ఇది కదా ఇప్పటివరకు వచ్చిన రిజల్ట్స్. మరి గొడ్ల పార్టీ ఎట్ట అవుతుంది తెలుసు, కానీ అదే అంటారు. అంటే ఇక్కడ నేను అనుకుంటుంది జగన్మోహన్ రెడ్డి గారి పైన కదా, గతంలో రాజశేఖర రెడ్డి గారి పైన కూడా ఒక సాంస్కృతిక దాడి అనేది మొదటి నుంచి జగన్ గారి ప్రత్యర్థులు ఎంచుకున్న ఒక మార్గం. జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కొనే దానికన్నా కల్చరల్ ఎదుర్కోవడం, సాంస్కృతిక దాడి చేయడం, ఆయన క్యారెక్టర్ మంచిది కాదని, దుర్మార్గుడని, లేకపోతే ఆయన వెనకాల తిరిగే వాళ్ళందరూ దారుణమైన వ్యక్తులని, రౌడీజం అని ఈ పేర్లు చెప్పడం ద్వారా ఆయన లీడర్గా ప్రమాదం అని జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేకులు ఒక భయాందోళన కలిగించే పద్ధతి చేయడం. దానివల్ల కొన్ని సందర్భాల్లో కొంత నష్టం కూడా జగన్ గారికి జరగచ్చు, కొన్ని సందర్భాల్లో రివర్స్ కూడా కావచ్చు. ఏదైనప్పటికీ కూడా పదే మీరు అన్నట్టు మీడియానే కాదు, ఒకే విషయాన్ని పదే చెప్తాను. ఒకరు నమ్మితే నమ్మని, పోయింది మాటే కదా. ఒకరు నమ్మితే నమ్మని, అది ఇద్దరు నమ్మితే నమ్మని, 10 మంది నమ్మితే నమ్మని, ఇట్లా ఆలోచిస్తుంది రాజకీయ ప్రత్యర్థులు. వాళ్ళు సక్సెస్ అయిపోయారన్న కానీ కొంత సెక్షన్ అయినా కన్విన్స్ చేస్తున్నారు. రీజన్ ఏంటంటే పదే వ్యూహాత్మకంగా చెప్పడం ఒక కారణం అయితే, రెండో కారణం వీళ్ళు దాన్ని ఎదుర్కోవడంలో అలా ఎదుర్కోవట్లేదు. వాళ్ళు ఎంత వ్యూహాత్మకంగా సాంస్కృతిక దాడి చేస్తున్నారో ఇది ఒక సాంస్కృతిక దాడి చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యం కూని, లేదా ప్రజాస్వామ్యం అన్యాయం, ఇది దుర్మార్గం వివరణ ఇస్తున్నారు. వాళ్ళకి ఉద్దేశం తెలియజేస్తే కదా. సాంస్కృతిక దాడి చేస్తున్నప్పుడు వీళ్ళు సాంస్కృతికంగా ఎదుర్కోవాలి. దాని అర్థం చంద్రబాబు గారిని కూడా తిట్టడం కాదు. జరిగిన విషయాలు ఎఫెక్టివ్గా, పర్ఫెక్ట్గా ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్పగలగాలి. ఆ విషయంలో వైసీపీలో కొంత పొరపాటు ఉంది, కొంత బలహీనత ఉంది. వాళ్ళ బలహీనత ఉండడం, వాళ్ళు వ్యూహాత్మకం ఉండడం, ఈ 2 కారణాలు ఇచ్చా వాళ్ళు దాన్ని మర్చిపోవట్లేదు. కొన్ని సందర్భాల్లో అది అధికార పార్టీకి నష్టం వస్తుంది, కొన్ని సందర్భాల్లో అధికార పార్టీకి ఎంతో కొంత ప్రయోజనం కలుగుతాం. కాబట్టి అది ఉండడం, రెండోది వీళ్ళు ఎదుర్కొనే దాంట్లో బలహీనతలు, ఈ 2 కారణాలు ఇచ్చే వాళ్ళు ఇదేదో బాగుందని కొనసాగిస్తున్నారు. ఇక్కడ జగన్ నిన్న ప్రస్తావించిన అంశం, ఇదివరకు జైలుకి వెళ్ళి పరామర్శలు, ఇంతకుముందు ఆయన చాలాసార్లు వెళ్ళారు కదా జైలు దగ్గర పరామర్శలకి, వెళ్ళినప్పుడు కూర్చోబెట్టి ఫోటో తీస్తారు. బట్ ఈ దఫా నుంచోబెట్టి, అది కూడా కటకటాల బ్యాక్ సైడ్ నుంచోబెట్టి ఫోటో తీశారు. ఇది నన్ను అవమానించడానికే అంటున్నారు. ఎలా చూడాలి? లోపలగా ఏం జరిగిందో నాకు తెలియదు. ఆయన వచ్చి మళ్ళీ సూపరింటెండెంట్ గారు ఎవరో అది కాదన్నట్టు చెప్పినట్టుగా పత్రికల్లో వస్తూ ఉంది. ఏం జరిగిందనేది పక్కన పెడతాం. కానీ ప్రభుత్వం ఇట్లాంటి విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని అవమానించడం అనేది ప్రభుత్వానికి మంచిది కాదు. జగన్మోహన్ రెడ్డి గారేమో దీని అవమానంగా ఆయన నన్ను ఇన్సల్ట్ చేయడానికి ట్రై చేశారని చెప్పాడు కూడా, కానీ ఆయన ఎప్పుడు దానికి భయపడేవాడు కాదు కదా. ఎందుకని? ఆయన స్వయంగా 16 నెలలు జైల్లో ఉండి ఎదుర్కొన్న వ్యక్తి,
అక్కడి నుంచే పార్టీ పెట్టిన వ్యక్తి, దాని నుంచే ఎదిగిన వ్యక్తి. కాబట్టి అవమానాలు, చులకనలకు భయపడే తత్వం జగన్మోహన్ రెడ్డి గారిది కాదు. ఎంత ఎక్కువ చేస్తే అంత ప్రతిఘటించే మనస్తత్వం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అవమానిస్తే ఆయనేమో అవమానంగా భావించడు, ప్రతిఘటిస్తాడు, మరింత కసి పెంచుకుంటాడు. ఇక్కడ ఆయన్ని అభిమానించే వాళ్ళు ఎట్లా తయారవుతారు? మా నాయకుడిని ఈరోజు ఇట్లా చేసినారు కాబట్టి మా నాయకుడిని గెలిపించాలి కాబట్టి అనే కసి పెరుగుతుంది తప్ప మా నాయకుడిని అవమానించారు రేపు మమ్మల్ని కూడా అవమానిస్తాను పారిపోయేదే ఉండదు కదా. సొంత అనుభవం ఏంటి? చంద్రబాబు గారిని అవమానించే ప్రయత్నం, చులకన చేసే ప్రయత్నం జరిగింది కదా గతంలో. దాని ఫలితం ఏమైంది? చంద్రబాబు గారు ఏమైనా అవమానపడ్డారా? లేదా తెలుగుదేశం పార్టీ ఏమైనా భయపడిందా? మరింత గట్టిగా తాడోపేడ తేల్చుకుందాం, ఇది ఒక క్రిటికల్ పరిస్థితి అనే ధోరణికే వెళ్ళింది తెలుగుదేశం పార్టీ శ్రేణులు. నిజానికి చంద్రబాబు గారు అరెస్టు తెలుగుదేశం పార్టీ నాయకులు సావోరోవో తేల్చుకుందని కసిని పెంచింది. ఇది కూడా ఆ సూత్రం వీళ్ళకి కూడా వర్తిస్తుంది కదా. పైపేసి జగన్ గారి వెనకాల ఉన్న వాళ్ళందరూ ఫెరోసస్ గా ఉండేవాళ్ళు. కాబట్టి ప్రభుత్వం ఇట్లాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. నిజానిజాలు మనకు తెలియదు. ఇప్పుడు ఇంకోటి సాయి గారు, జగన్ గారు ఆరోపించారు కదా, ఇప్పుడు మనం నిజానిజాలు తెలియదు అంటున్నాం. పదే పదే చెప్పకపోతే నిజమేమో అనుకుంటాం కదా మనం కూడా. సీసీ ఫుటేజ్లు ఉంటాయిగా, ఎందుకంటే జైలు మొత్తం సీసీ కెమెరాలతో నిండి ఉంటుంది. ఇప్పుడు జగన్ గారిని కూర్చోబెట్టి ఆడ సీసీ కెమెరా ఉంటుంది కదా, దాని ఫుటేజ్ బయట పెట్టచ్చుగా. జగన్ గారిని ఇంత మేము గౌరవించాం, ఆయన ఆరోపించాడు కాబట్టి. ఆరోపించకపోతే పెట్టాల్సిన అవసరం లేదు. పెట్టేసి ఆయన ఏమో మా ఉద్దేశం లేదని చెప్పి ఇచ్చే పని అయిపోతుంది కదా. అప్పుడు జగన్ గారి ఆరోపణకు అర్థం ఉండదు కదా. కాబట్టి ఎట్టొచ్చాడు ఎట్టబోయాడు చూపించవచ్చు. కాబట్టి ప్రభుత్వం పారదర్శకంగా ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారిని అవమానించాము అని ప్రభుత్వం అనుకున్న తప్పే. ఆయనేమో అవమానపడడు, భయపడడు, ధైర్యంగా ఎదుర్కొంటాడు. ఆయన అభిమానులు మరింత కసిని పెంచుకుంటారు. అంటే ఇది అల్టిమేట్ గా ప్రభుత్వానికి నష్టం. ఎప్పుడు ప్రభుత్వానికి నష్టం జరగదంటే ఆ సీసీ ఫోటోలు తీసి బయట పెట్టి జగన్ గారికి మేము ఇవ్వాల్సిన గౌరవం పర్ఫెక్ట్ గా ఇచ్చినాము, ఇది వాస్తవం చెప్పాలి. చెప్పకపోతే ప్రజలు దాన్ని నమ్ముతారు. అంటే ప్రొవిజన్స్ ఏమన్నా మార్చుంటారా? ఇదివరకు కూర్చోబెట్టి ఫోటో తీసేవాళ్ళు, ఇప్పుడు నుంచోబెట్టి ఫోటో తీశారు. ఇది ఒత్తిడి అంటే సరే, జైలు సూపరింటెండెంట్ గారు అట్లాంటిది ఏం లేదు, మేము అదేదో ఈ సిస్టమ్ ప్రకారం తీసుకొచ్చామంటారు. అంటే సిస్టమ్ ఏమన్నా మార్చారా లేదా జగన్ కోసం చేశారనుకోవాలా? అంటే సిస్టమ్ మార్చారు కానీ కూర్చొని ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి, ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తే కదా. ఎవరైతే లోపల ఉన్నాడో ఆయన నేరస్తుడు కాదు, శిక్షకు గురయ్యే వ్యక్తి కాదు. శిక్షించట్లేదు, శిక్షించేవాళ్ళు కూడా అవమానించడం వేరే సంగతి. పోయిన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి. కాబట్టి ఇక్కడ రూల్స్ ఏ ఉండవు కదా, నిబంధనలు పెడతారు. ఆ నిబంధనలు అనేది జైలు సూపరింటెండెంట్ పర్యవేక్షణ ఉంటాయి, ఉల్లంఘించకూడదు కానీ వెసులుబాటు బట్టి వ్యవహరిస్తారు కదా. కాబట్టి సాధారణంగా వచ్చి నిలబెట్టుకొని పెట్టేస్తూను జగన్ గారి చెట్టు అవమానిస్తూనే ఏమొస్తుంది? లాభమే ఉండదు కదా. పలకరించేసినాడు కదా. కాబట్టి ఎన్ని రూపాయలు పెట్టినా, ఎన్ని నిబంధనలు మార్చినా మనం వెళ్ళేది కుటుంబ సభ్యుడు, సొంత మనిషి వెళ్ళేది వారికి ఒక భరోసా కల్పించడం. భయం లేదు, మీరు జాగ్రత్తగా ఉండండి, పిటిషన్ వేస్తాం, అంతమించి ఆడేం చెప్పడు కదా. కాబట్టి వారు కూడా వీళ్ళు చూసి ఓ మా నాయకుడు మా దగ్గరకు వచ్చాడు, ఈ దీంట్లో ఎందుకు మనం జోక్యం చేసుకోవాలి, వాళ్ళ పాటికి వాళ్ళు వెళ్తారు కదా. ఈ విషయంలో ప్రభుత్వం సరైన రీతిలో వ్యవహరించలేదని ఇప్పటి వరకు అంటున్నాం. రీజన్ ఏంటంటే వాళ్ళేం బయట చెప్పట్లేదు. అట్లా కాదు అంటాడు ఆయన. జగన్ గారు చెప్పింది నిజమా కాదని సిటీ ఫుటేజ్ లో బయట పెట్టచ్చు. అది పెట్టకుండా మాట్లాడుతున్నారంటే సంథింగ్ ఈజ్ రాంగ్. జగన్ గారు చెప్పింది జరిగిందా? ఒకవేళ రూల్స్ కూడా అట్లా పెట్టాలా, మార్చాలా నాకేం తెలియదు. నేను జైలు ఎప్పుడు కలవలేదు కానీ ములాఖత్తులో అట్లా ఉంటాయని నేను అనుకోను. కానీ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ప్రభుత్వానికి. అంటే జగన్ ఈ దఫా ఇచ్చిన వార్నింగ్ లో చివరిలో, అంటే ఇంతకుముందు ఒకసారి అన్నాడు, మళ్ళీ ఈ దఫా వీటికి తగిన ఫలితం రేపు పొద్దున ఉంటుంది అని చెప్పడం. అంటే తను పవర్లోకి వస్తే చేసేటటువంటి ఉద్దేశం ఉంటుందా, లేకపోతే ఇట్లాంటిది ఇదివరకు చంద్రబాబు గారు అన్నారు, ఇప్పుడు ప్రూవ్ చేస్తున్నారు ఆయన, మేము పవర్లోకి వస్తే చేస్తామని, అట్లా చేసే పరిస్థితి ఉంటుందా? 100% వారు ఆయన చెప్పిందంతా జరుగుతుందో లేదో కానీ పరిస్థితులు అయితే బాగుండవు, అంతవరకు చెప్పగలను. ఎందుకంటే అవమానాన్ని మనిషి ఒప్పుకోడు. ఒక పోలీసులు వచ్చి లాఠీ చార్జ్ చేస్తే ఇది ప్రజాస్వామ్యం అవి మాట్లాడతాం. కానీ ఒక వ్యక్తి ప్రతిపక్ష నాయకుడు వచ్చి ఒక దెబ్బ కొడితే భరించలేము, ఒక అవమానిస్తూ మాట్లాడితే భరించలేము. మనిషి ఫస్ట్ వ్యక్తిత్వం ఉన్న వారైనా ఎవరైనా సరే ఉంటారు. రెండోది ఇక్కడ సాయి గారు బేసిక్గా ప్రభుత్వం విచారించి, పోలీసులు విచారించి ఆ విచారణలో భాగంగా ఎవరిపైన కేసు పెట్టినా ఒక రకంగా ఉంటుంది. అప్పుడు కూడా రాజకీయ కక్ష అంటారు. అలాంటిది మేము రెడ్ బుక్ రాసుకున్నాం, దాంట్లో కొన్ని పేర్లు ఉన్నాయి, దాన్ని విచారించి చట్టపరం చేసుకుంటాం. నువ్వు రెడ్ బుక్ లో పేరు రాసుకుని విచారించడం అంటే అర్థమే ఉంది. విచారించి చర్యలు తీసుకోవడం వేరు. మా పేర్లు ఉన్నాయి, ఆ పేర్లని రెడ్ బుక్ పేర్లని రాసుకోవడం, వాళ్ళంతా విచారించి చట్టపరంగా జరగచ్చు. మీరు పేరు రాసుకుంటే చట్టపరంగా చర్య తీసుకోవడం అనేది ఏమి సిగ్నల్ ఇస్తున్నారు? దాని ద్వారా ఏమవుతుందంటే మనం కూడా పని చేద్దాము అనే వస్తుంది.
రెండోది జగన్ గారు చాలా సందర్భాలు చెప్పారు. నేను చెప్పినా వినరు. అది ఫ్యాక్ట్. పెద్ద పెద్ద నిర్ణయాలు ఆయన చేతిలో ఉంటాయి కానీ గ్రామ స్థాయిలో ఇవన్నీ ఎవడు చెప్తే ఎవడు వింటాడు? అధికారం మారిందంటే ఇంకా చెలరైపోయి పనిచేస్తారు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ఒక సమూలమైన మీరు చట్టపరంగా తప్పు చేసినోళ్ళని విచారించి చర్య తీసుకోండి. సెలెక్టెడ్ విచారణ వద్దు. రొటీన్ ప్రాసెస్‌లో భాగంగా విచారిస్తే కూడా ప్రజాస్వామ్యం కొని అధికార పార్టీ ప్రతిపక్షం మీద దాడిగా చూస్తుంది సమాజం. అలాంటిది సెలెక్టివ్ విచారణ అయిపోతా ఉంది. అంటే మేము రాసుకున్నాం, విచారించి చర్య తీసుకుంటాం. చట్టపరంగా చర్య తీసుకుంటాం. రాసుకున్న తర్వాత చట్టపరం ఏముంది? నిజం కూడా కావచ్చు. దీని యాటిట్యూడ్‌ని ప్రభుత్వం ఇంకన్నా స్టాప్ చేసి నిబంధనల ప్రకారం వెళ్ళండి. తప్పేం లేదు. అలా కాకుండా దీనే కొనసాగిస్తే రేపు అధికారంకి వచ్చిన తర్వాత వాళ్ళు కూడా అదే చేస్తారు. ఇంకా ఎక్కువ చేస్తారు. కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా రేపు ఈ ప్రమాదం అయితే దాగి ఉంది. ఇంకా 3 ఏళ్ళు ఉంది కాబట్టి ఈ 3 ఏళ్ళు ఏమన్నా ఇప్పుడు జరిగింది జరిపింది 2 ఏళ్ళు. ఇంకా సమూలంగా మార్చుకుందామని మార్చుకుంటే మేబీ సరే జరిగింది మాట మనం గమ్మునుందాం అనుకోవచ్చు కానీ ఇట్లే 5 ఏళ్ళు కొనసాగితే మాత్రం వాళ్ళు రేపు అధికారంలోకి వస్తే రివెంజ్ పాలిటిక్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఉండకూడదని మనం ఆశిద్దాం. ఉండకూడదు ప్రజాస్వామ్యంలో. కానీ మనలాంటి ఆలోచించే వాళ్ళ చేతిలో కూడా అవేమి ఉండవు. జగన్ గారి భాషే నా చేతిలో ఏముండదన్న తర్వాత ఇంక మనం అడ్వైజ్ చేసే వాళ్ళ చేతిలో ఏముంటుంది? ఖచ్చితంగా ఇది ఒక ప్రమాదకర సంకేతాలు ఉంటాయి. ఫైనల్‌గా ఒకటి చెప్పండి. వీళ్ళు ఆలోచించారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమరావతికి సంబంధించి ఇప్పుడు ఒక ఇనాగరేషన్ జరిగినాయి. రేపు నెక్స్ట్ ఇయర్ పోలవరం జరుగుతది. ఆ పైన 2028లో వచ్చేటికి అమరావతి ఫస్ట్ ఫేజ్ ఇనాగరేషన్ చేస్తారట. ఇవన్నీ అయిన తర్వాత మేము జనం దగ్గరికెళ్తాం. ఒక పక్కన ఇండస్ట్రీస్, గూగుల్ ఇట్లాంటియన్నీ వచ్చేసినాయి. కాబట్టి ఇక అసలు రెండో వాళ్ళకి ఆప్షనే లేదు అన్నటువంటి ధైర్యంతో ఉన్నారు. ఆ యాస్పెక్ట్‌లోనే ఈ హెరాస్మెంట్ లేకపోతే ఈ తరహా వ్యవస్థ ఉంటే ఇక జగన్ జీవితంలో రాడన్నటువంటి ఆ నమ్మకాన్ని ఎలా చూడాలి? సాగర్ ఇప్పుడు అమరావతి రాజధాని తీసుకున్నాం. ఇప్పుడు మొదట ఫేజ్ పూర్తి చేస్తాడు. జాతికి అంకితం చేస్తారు. కాబట్టి ఒక ఇమేజ్ వస్తుంది అనుకుందాం. దాని కారణంగా ఫలితాలు వస్తాయా? అప్పుడు మనం 2019 పోవాలి. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ ద్వారా ఏ అద్భుతాలు కనపడవు. కానీ 2019 ఎన్నికల్లో అమరావతి ఒక అద్భుతం కదా! ఎందుకు? రాజధాని ఎంపిక చేశారు. బిల్డింగ్‌లు స్టార్ట్ చేశారు. ఖచ్చితంగా ఒక ఇమేజ్ వచ్చినట్టే ఒక ప్రయత్నం అమరావతి రాజధాని 2 నియోజకవర్గాల్లో తెలుగుదేశం ఓడిపోయింది. అంటే రాజధాని అనేది ఎంత ప్రభావితం చేస్తా ఉంది అనేది ఒక ఉదాహరణ. ఆ మాటకొస్తే 24లో, 29లో, 24లో రాజధాని ఉద్యమం ప్రభావం పడింది. ఎంత ప్రభావం పడిందో తెలీదు గానీ, కూటమి మేనిఫెస్టోలో ఫస్ట్ పేరేమి మేము అమరావతిని కొనసాగిస్తాం అనే పేరున ఎన్నో పదో దీంట్లో ఉంది. అంటే వాళ్ళకి తెలిసిందేగా అమరావతి రాజధాని కీలకం అనుకుంటే దాన్నేం ఫస్ట్ పెట్టుంటారు. కాబట్టి రాజధాని అంశం చుట్టూ రాజకీయ నిర్ణయాలు ప్రజలు చేయరు. అంటే అమరావతిలో, గుంటూరు, కృష్ణాలో కొంత ప్రభావితం చేస్తుంది. ఇది నెంబర్ 1. నెంబర్ 2 పోలవరానికి సంబంధించినంత వరకు వాళ్ళు పూర్తి చేసిన మౌలికమైన పరిస్థితిలో మార్పు రాదు. ఎందుకంటే నీళ్ళు ఎంత నిలబెట్టాలో అంత నిలబెట్టేంత క్లియరెన్స్ రావట్లేదు. మీరు ప్రాజెక్ట్ పూర్తి చేయొచ్చు. కానీ ఫలితం రావాలి కదా! ఇప్పుడు చూడండి, పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకి న్యాయం జరుగుతుంది. పట్టిసీమ ఒక అద్భుతం అని మనం చెప్పినాం కదా సాయి గారు. మొన్న ఇప్పుడు కృష్ణా డెల్టా రైతులు ఆందోళన చేస్తున్నారు. గుంటూరు కాలువ, ఈ 5, 6 కాలువలు ఉన్నాయి కదా కృష్ణా డెల్టాలో. 5, 6 కాలువలకు నీళ్ళు ఇమ్మని. ఏ నీళ్ళు అడుగుతున్నారు సాయి గారు? పులిచిత్తల నీళ్ళు కావాలని డిమాండ్ చేస్తున్నారు. పట్టిసీమ నీళ్ళు కావాలని ఎందుకు డిమాండ్ చేయలేదు? పట్టిసీమకు చాలా పరిమితులు ఉన్నాయని తెలుసు. కాబట్టి పట్టిసీమకున్న పరిమితులు పట్టిసీమకున్నాయి. అంటే రేపు పోలవరం కూడా ఒకసారికి ఏం మార్పు ఉండదు. కాబట్టి పోలవరం పూర్తి కావాలని ఆశిద్దాం. కానీ పోలవరం మొదటి ఫేజ్ పూర్తి చేసి నీళ్లు అంతకుముందు సాఫీగా పోతున్న నీళ్లు గేట్లు ఎత్తేసి పంపించేశారు అనుకోండి, ఏమొస్తుంది? కాబట్టి సంపూర్ణ కాబట్టి రెండోది ప్రజలు ఎక్కడికక్కడికి వాళ్ళ సొంత ప్రయోజనాలు ఉంటాయి కదా. ఇప్పుడు పోలవరం పూర్తి అయిపోయింది. కొంతమంది నీళ్ళు వస్తాయి. ఇప్పుడు చిత్తూరు జిల్లా రైతులు ఉన్నారు, మామిడి రైతులు ఉన్నారు. మామిడి రైతులు గిట్టుబాటు లేదు. అది అతన్ని ప్రభావితం చేస్తుందా? పోలవరంలో డ్యామ్ కట్టారు, అమరావతిలో రాజధాని నిర్మించారు ఉంటుందా? ఉల్లి రైతులు ఉన్నారు, అదేవిధంగా అరటి రైతులు ఉన్నారు, పొగాకు రైతులు ఉన్నారు. ఇప్పుడు ఉదాహరణ గోదావరి జిల్లాలో తీసుకుందాం. మన జగన్ గారు 2 పర్యటనలు, పొగాకు ఒకటి, ఆక్వా రైతులు. ఆక్వా రైతులకు నీళ్ళు ఇచ్చేస్తావు, వెరీ గుడ్. ఇప్పుడు నీళ్ళు లేవా? నీళ్ళు ఇచ్చేస్తావు, వాడు గిట్టుబాటు లేదు, ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి, మార్కెట్ సమస్యలు ఉన్నాయి. మరి దేనికి ప్రభావితం అవుతాడు? తను పండించినటువంటి ఆక్వాకి, రొయ్యలకు తగిన గిట్టుబాటు ఉంటే ప్రభావితం అవుతాడా? మళ్ళీ పోలవరం పూర్తి చేసి నీళ్ళు ఇస్తే ప్రభావితం అవుతాడా? చిత్తూరు జిల్లా రైతులకు, మామిడి రైతులకు గతంలో జగన్ గారు 20 నుంచి 60 రూపాయలు ఉన్న కిలో ఈరోజు 10 రూపాయల చుట్టూ జరుగుతా ఉంది. దేనికి ప్రభావితం అవుతాడు? రాజధానికి ప్రభావితం అవుతాడా? ఆ 10 రూపాయలకు ప్రభావితం అవుతాడా? నువ్వు ఏ లెక్కలను తీసుకో. కాబట్టి రాష్ట్రంలో విస్తృత ప్రజల ప్రయోజనాల రోజువారీ అంశాల దగ్గర నుంచి విస్తృత ప్రయోజనాలు నువ్వు తీర్చకుండా
ఒక భావోద్వేగమైనటువంటి రాజధాని పోలవరం అనేస్తే ప్రజలు మారతారని నేను అనుకోను. సెక్షన్ల వారీగా స్పందిస్తారు, వ్యక్తుల వారీగా స్పందిస్తారు. వాళ్ళందరి సమస్యల పరిష్కారం చేస్తూ ఇది చూపిస్తే అది గ్లామర్‌గా ఉంటుంది. ఈ 2 చుట్టూ మాట్లాడుతూ మేము రాష్ట్ర ప్రజలు మాకు ఓటేస్తారంటే అది జరిగే పని కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పరిస్థితి. జగన్ తన టూర్‌లో జనాల్ని కలవాలనుకుంటున్నారు. కానీ అలా జనాల్ని కలవడం కాదు, కేవలం నువ్వు ఏ ములాఖత్ అయితే అక్కడ వరకే చేయమంటుంది పోలీస్ శాఖ. అందుకు కాకపోవడంతో జరిగినటువంటి వ్యవహారం ఒకటైతే, జగన్ని అవమానించారన్నటువంటిది మరొక ఇష్యూ. దీని మీద ఇస్తున్నటువంటి జైళ్ల శాఖ క్లారిటీని ప్రజలు ఎలా చూస్తారు, వైసీపీ అభిమానులు ఎలా చూస్తారు, ఇదే భవిష్యత్తులో తేలాల్సిన అంశం.